తగ్గించుకున్నాడు, నేల మటుకు తగ్గించుకున్నాడు. ఇప్పుడు తగ్గించుకోవడానికి కాదు, నిన్ను నన్ను నూతనమైన యెరూషలేములో నిలబెట్టడానికి దేవుడు రాబోతున్నాడు. నీకు ఈ విలువ వచ్చింది, యేసు ద్వారా నీకు ఘనత వచ్చింది, యేసు ద్వారా ఈ ఖ్యాతి కలిగింది, యేసు ద్వారా మందిరంలోకి వచ్చే కృప దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని మాట మీకు నేను ఒక మాటను జ్ఞాపకం చేసి వాక్యాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. జెకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా చెప్పండి. దీనుడై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎట్ట వస్తున్నాడంట ఆయన? దీనుడై. ఎట్టంట? దీనుడై గాడిద పిల్లనెక్కి. ఆయన విమానం వేసుకొని ఎక్కొచ్చు, లేకుంటే ఎగిరే గుర్రం ఎక్కి రావచ్చు. ఆయనకు అసాధ్యమైంది ఏది? ఆయన ఈ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు, ప్రపంచాలను నిర్మించిన దేవుడు, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు. మనం చూస్తాం, మనం పురాతనంలో కొన్నిసార్లు మనం చూసినప్పుడు కొన్ని సినిమాల్లో కనపడితే మేఘాల్లో కొంతమంది వస్తూ ఉంటారు. వీళ్ళు సృష్టించి కల్పించుకున్న కథలో నేను ప్రకటిస్తున్న క్రీస్తు మేఘారుడై మన మధ్యకు వస్తున్నాడు. మేఘములు ఆయన వశంలో ఉన్నాయి, భూమి ఆకాశములు ఆయన వశములో ఉన్నాయి, సృష్టించిన సృష్టి ఆయన వంశంలో ఉంది, ఆయన వశములో ఉంది. సృష్టి యావత్తు ఆయనకు సాగిలపడి నమస్కరిస్తుంది. అందుకే అంటున్నాడు, సియోను నివాసులారా. ఎవరు సియోను నివాసులు? ఎక్కడ సియోను ఉంటుంది? ఎవరికి సియోను ఇస్తాడు అంటే, ఇది నూతనమైన సియోను. ఏంటి ఇది? నూతనమైన సియోను. సియోను వాసులారా మీరు సంతోషించండి. ఈ భూమి మీద నువ్వు బాధపడుతున్నావేమో, బాధగా ఉందేమో, ప్రభు అంటున్నాడు ఈరోజు, నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. యేసు నీ ఇంటికి వస్తున్నాడు. యేసు నీ ఇంటికి వస్తున్నాడు, నీ ప్రాంతానికి వస్తున్నాడు, నేను దర్శించబోతున్నాడు. ఆయన దీనుడై నీ యొద్దకు వచ్చుచుండగా దీనత్వము నుంచి నేను లేపి ఆశీర్వాదకర్తగా దేవుడు నిన్ను మార్చును గాక. సంతోషించండి. ఎందుకు సంతోషించాలి? ఎందుకు ఆనందించాలి? ఎందుకు దేవుని గణపరచాలంటే, దేవునితో నువ్వు యుగ యుగములు ఉండబోతున్నావన్న వాగ్దానం దేవుడు నీకు చేస్తున్నాడు. ఈ భూమి మీద ఏదున్నా లేకపోయినా, సంతోషం ఉన్నా లేకపోయినా, నిత్యమైన సంతోషము నూతనమైన యెరూషలేములో మనకు దేవుడిస్తాడు. హల్లెలూయా. మంచిది ప్రియులారా. దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకొని, ఇదే ఇశ్రాయేలు ప్రజలు ఈ మట్టల ఆదివారం రోజు యేసు ప్రభుని ఆరాధించారు. యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించారు. యేసుక్రీస్తు వారికి రక్షకుడుగా, నిజదేవుడుగా అంగీకరించి యేసు ప్రభుని యెరూషలేములోనికి ఆహ్వానించారంట. ఆహ్వానిస్తూ ఒక గాడిద కంట వాళ్ళంట బట్టలు పరుస్తూ ఉన్నట్టుగా మనం చూసాం. బాగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇదే ప్రజలు, దేవుణ్ణి ఆరాధించిన ప్రజలే, దేవుణ్ణి గణపరిచిన ప్రజలే, దేవుణ్ణి మా యొద్దకు రండి అన్న ప్రజలే, దేవుణ్ణి నువ్వే మా దేవుడు అని అన్న ప్రజలే, నువ్వు దేవుడు కాదు అన్నారు. నీవు దేవుడు కాదు, నువ్వు దెయ్యాలకు నాయకుడువు, నువ్వు అబద్ధికుడువు. అదే ప్రజలు ఏమన్నారు తెలుసా? వాళ్ళు ఆ యేసు ప్రభు వచ్చేటప్పుడు చాలా ఆనందంగా వచ్చారంట. వాళ్ళు పాట ఉందిగా, దావీదు తనయ హోసన్నా, యూదుల రాజా హోసన్నా, హే సన్నా హోసన్నా హోసన్నా అనంట. ఆయన ఊరిలోనికి ఆహ్వానించారంట. ఆహ్వానించారంట. ఊరిలోనికి ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన ఎలాగొచ్చాడంటే, ఆయన మేఘారుడు. ఇప్పుడు రాబోతున్నవాడు అప్పుడు గాడిద మీదకి వచ్చాడు, జాగ్రత్త. అప్పుడు దీనుడై వచ్చాడు, జాగ్రత్త. ఇప్పుడు వచ్చేవాడు ఎట్టొస్తాడో తెలుసా? మహిమతో రాబోతున్నాడు ఆయన, అగ్నితో రాబోతున్నాడు ఆయన, ఆయన క్రోధముతో రాబోతున్నాడు ఆయన, గర్జించు సింహం వలె మన మధ్యకు దిగి రాబోతున్నాడు ఆయన. దేవుని ప్రేమ నీకు అర్థం కావట్లా. ఏందో యేసు ప్రభు గాడి మీద వచ్చాడులే, ఆయన ఏముందిలే చాలా తగ్గించుకొని వచ్చాడంటే తెలుసా? ఒకరోజు తగ్గించుకున్నాడు, నేల మటుకు తగ్గించుకున్నాడు. ఇప్పుడు తగ్గించుకోవడానికి కాదు, నిన్ను నన్ను నూతనమైన యెరూషలేములో నిలబెట్టడానికి దేవుడు రాబోతున్నాడు. ఇదే ప్రజలు ఆరాధించారంట, ఇదే ప్రజలు గణపరిచారంట.
ఇదే ప్రజలు అంటున్నారు యేసుక్రీస్తును సిలువెయ్యండి అన్నారు. చూడండి ఎంత తేడా వచ్చిందో. యేసుక్రీస్తును సిలువెయ్యండి, యేసుక్రీస్తుని అతన్ని చంపండి. యేసుక్రీస్తుని ఒకటి తప్పుకోగా 39 కొరడాలు కొట్టించింది ఎవరు? యేసుక్రీస్తుకి మొహం మీద ఉమ్మేసింది ఎవరు? యేసుక్రీస్తు వస్త్రాలు లాక్కుంది ఎవరు? యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నప్పుడు నవ్విన వారెవరు? యేసుక్రీస్తు సిలువేసి మోస్తున్నప్పుడు దూరంగా పారిపోయింది ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే. ఎవరు? ఏ ప్రజలైతే కొనియాడారో, ఏ ప్రజలైతే ఆయన దగ్గర తీసుకున్నారో, ఏ ప్రజలైతే మా దేవుడు అన్నారో, ఏ ప్రజలైతే ఆయన మాకు దైవత్వం అని అన్నారో, అదే ప్రజలు ఆయన సిలువేయిచుండగా దూరాన నిలిచారంట. అదే ప్రజలు ఆయన సిలువేయిచుండగా ఆయనకు సహాయం చేసేవాళ్ళు లేరంట. అందుకే ప్రభువుకు తెలుసు నువ్వు బలహీనురాలని. ప్రభు అంటాడు, అమ్మా మీరు నా కొరకు ఏడవబాకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకు ఏడమన్నాడు తెలుసా? మీ పిల్లలు మీరు రాగల నిత్యమైన సియోనులో ఉండటం కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయండి అన్నాడు యేసయ్య. చూడండి ఎంత వ్యత్యాసం. నేటి క్రైస్తవ సమాజం, నేడు యేసును అంగీకరించిన ప్రజలు, మా దేవుడు యేసుక్రీస్తు అని చెప్పుకునేవారు, వాళ్ళు ఒకరోజే సిలువేశారు. మనం ప్రతిరోజు సిలువేస్తున్నాం. జాగ్రత్త. ఏట్లేదంటారా? ఏట్లేదంటే రాత్రి చదువుకున్నాం, పాపం లేదని ఎవడైనా అనుని ఎడల వాడు దేవునికి విరోధి అని అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు సంతోషించాలి. ఎందుకు మనం సంతోషించాలి? ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆదరణ ప్రవచన వాక్యం దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈ నేటి సమాజంలో కొన్ని విషయాలు చెప్పిన టకటక ముఖ్యచేస్తాను ప్రియులారా. దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం ఏంటి? దేవుడు మన పట్ల ఏం చేయబోతున్నాడు? ఎందుకు మనం సంతోషించాలి? ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాలి అని మనం కొన్ని విషయాలు ఆలోచన చేసి ఈరోజు పరిపూర్ణమైన ఆరాధన దేవుని ఆరాధించి మనము తిరిగి వెళ్ళదుము గాక. యూదా అంటే స్తుతి. చెప్పండి, యూదా అంటే యూదా గోత్రపు సింహము ఆయన స్తుతింపబడుతుంది. యూదాలోంచి రాజదండం వేలబడుతుందని ఇదిగో సంఖ్యాకాండంలో రాయబడుతూ ఉంటుంది ప్రియులు. అది ఇప్పుడు మీకు వివరించడానికి సమయం లేదు. కానీ యూదా అంటే స్తుతి. ఏంటట? యూదా అంటే స్తుతి. చెప్పండి, ఏ వ్యక్తి అయితే నోట స్తుతి ఉంటుందో ఆ నోట ఆశీర్వాదం ఉంటుంది. మన సహోదరుడు ఒక సమస్య వచ్చిందంట. వాళ్ళ ఇంట్లో ఆస్తి సమస్యలు వచ్చినాయంట. తిమోతి గారే రాత్రి అంతా వాళ్ళ తమ్ముళ్ళు అన్నదమ్ములు 15 మంది వచ్చి ఈయన మీద భయంకరంగా మాట్లాడారంట. మౌనం ఇలా చూస్తూ ఉన్నాడు. చూస్తాంట స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి అన్నాడంట. అంతే, 2 మాట్లాడలేదంట. ఆయన ఒక మాట మా పాస్టర్ గారు చెప్పాడు, నీకు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోబాకు, స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం. ఆ మాట మనసులో పెట్టుకున్నాడంట. వాళ్ళ తమ్ముడు వచ్చాడంట, వాళ్ళ మరదలు వచ్చింది, వాళ్ళ బంధువులు వచ్చి రాని మాట్లాడంటే నోటి నుంచి ఒక్క మాట రాలేదంటండి ఆయనకి. అదే పేటలో ఆయనకి అందరూ వ్యతిరేకంగా ఉంటారంట. మౌనంగా ఉంటే అదే పేట వాళ్ళు ఆయనకి ఎదురుగా నిలబడ్డారంట. బాగా గమనించండి. అదే ఆ రాత్రంతా వాళ్ళ తమ్ముడు ఆ రాత్రంతా ప్రార్థన చేసినట్టు, యేసయ్యా వారిని క్షమించు. ఆ తమ్ముడు ఇంతకుముందు నేను కూడా తగాదాడా అని చెప్తున్నాడు. మా తమ్ముడి మీద నేను చాలా పోరాటం చేశా, చాలా గందరగోళం చేశాను, నా నోరే కుదరదు అట్టంటోడిని. యేసయ్య పాస్టర్ గారు మీరు చెప్పిన మాటకు దేవుని మాటకు లోపడి నేను మౌనంగా ఉన్నాను. ఏం జరిగి ఉంటుందని చెప్పండి, ఏం జరిగి ఉంటుంది చెప్పండి మీరు. మీ ఉదాహరణకి అక్క చెప్పు, ఏం జరిగి ఉంటుందంటో? ఏ వ్యక్తి అయితే రాత్రి తగాదాడి నేను చంపుతారా నీ అంతు తేలుతానన్నాడు, పొద్దున్నే వచ్చన్నా నన్ను క్షమించన్నాడట. కొట్టు చాపట్ల బేకరగా. ఇది క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం. అదే తమ్ముడు రాత్రి వచ్చి నేను చంపుతారా నీ అంతు తెలుస్తాను అన్నాడంట. మౌనంగా ఉన్నాడంట. చూసి ఇలా అన్నాడంట. పేటలో వాళ్ళందరూ వచ్చి అంటున్నారంట, అబ్బాయి ఆయనలో ఏదో మార్పు కనపడుతుంది. మాకు ఏం కనపడుతుంది? ఆయనలో మాకేదో ఇది ఇట్టంటోడు. ఇప్పుడు ఆయన పేరు మనం తిమోతిని పెట్టి, ఆయన పేరు ఫ్రాన్సిస్. ఆయన పేరు ఇంతకుముందు ఇదే ఫ్రాన్సిస్ ఇట్టండి ఉండేవాడు కాదు. నాకు తెలుసు ఇతను ఏదో మౌనంగా ఉన్నాడంటే ఇతని జీవితంలో ఏదో అద్భుతం జరిగింది. ఇతను మౌనంగా ఉన్నాడంటే ఏదో ఉన్నదే. ఆయన అన్నాడంట. ఎందుకు ఫ్రాన్సిస్ అడిగారంట పేటలో వాళ్ళు, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావంటే, అయ్యా నేను ఒక స్థలానికి వెళ్ళాను, ఒక దైవజంగ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు నేను ఒక మాట నేర్చుకున్నాను. మా దైవజనుడు మా తండ్రి గారు ఒక మాట చెప్పారు. నాకంటే చిన్నోడైనా నేను తండ్రిని కనుక ఆయన అన్నాడంట, మా తండ్రి గారు ఒక మాట చెప్పారు,
తిమోతి, ఇక నుంచి నువ్వు నమ్మకంగా బ్రతుకు. ఒక మాట చెప్పాడు, నువ్వు తగ్గించుకో, హెచ్చించబడతావని చెప్పాడయ్యా. నేను మౌనంగా ఉన్నానంటే ఆ ప్రజలు ఆయన చూసి విభ్రాంతి నొందారంట. ఒక క్రైస్తవుడు, యేసును అంగీకరించిన క్రైస్తవుడులో మనలో మార్పు రావాలి. సంవత్సరాలు మట్టల ఆదివారం జరుపుతున్నాం, సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నాం. మన మాటలో మార్పు వచ్చిందా? మన ప్రభుత్వంలో మార్పు వచ్చిందా? మన ఉద్దేశంలో మార్పు వచ్చిందా? మనము పొందుకున్న దాని సాక్ష్యం కలుగుతుందా? ఎందుకు దేవుని ఆరాధిస్తున్నాం? మనం ఎందుకు దేవుని గణపరుస్తున్నాం? అసలు ఎందుకు మందిరానికి వస్తున్నాం? ఎందుకు బైబిల్ పట్టుకొని చాద పట్టుకొని వస్తున్నాం? నీ రాజు నీతిపరుడు, నీ రాజు ఎట్టంటే మన దేవుడు ఎట్టంటేనంట తనను తాను తగ్గించుకోనికి ఆయనే గాడి మీద తగ్గించుకొని వస్తే నువ్వు గాడి తగ్గించుకో. ఏం తగ్గించుకో? మందిరం పని పట్టించుకో, మందిరాన్ని ఓడవు, మందిర పరిచర్య చెయ్యవు. ఏం పరిచర్య? నీ పని నీకు ఎక్కువైపోతుంది. కారణం ఏంటో తెలుసా? నీ రాజు దీనుడుగా వచ్చాడు. ఎవరో దీనుడుగా? నీ రాజు దీనుడుగా వచ్చాడు. నీ రాజు తగ్గించుకొని వచ్చాడు. ఆయనే తగ్గించుకుని వస్తే నువ్వు తగ్గించుకుంటే విజయం నీ పక్షాన ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన దీనుడుగా వచ్చాడంట. సియోను వాసులారు బహుగా సంతోషించండి. ఎట్ట సంతోషించాలంట? బహుగా సంతోషించాలంట. ఉత్సాహగానము చేయుదము సవితి పాట. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే. ఉత్సాహగానము చేసేదము. హల్లెలూయా. ఎలా కనపరచాలంట ఆయన్ని? ఎలా ఆరాధించాలంటే నువ్వు మౌనంగా ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలా? మన క్యారెక్టర్ మారకపోతే, మన జీవన విధాశైలి మారకపోతే, మన యొక్క ఉద్దేశాలు మారకపోతే యేసుని ఆరాధించటం వ్యర్థం అంటా నేను. ఆ ప్రజలకి మనకి తేడా ఏంటి? యేసు ప్రభుని ఆరాధించి సిలువేసిన ప్రజలకి మనకు తేడా ఏంటి? యేసును ఆహ్వానించిన ప్రజలకు మనకు తేడా ఏంటంటే, వారికంటే మనం ప్రత్యేకించబడిన వారము, వారికంటే కృప పొందుకున్న వారము. వారు చూసి నమ్మిన వారు, మనము చూడక నమ్మిన వారము. బైబిల్ అంటుంది, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఏంటట? దేవుడు తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఏం స్వభావం అంట? తగ్గింపు. చెప్పండి, ఏంటట? తగ్గింపు. మన జీవితంలో యేసును అంగీకరిస్తున్నాం. కొంతమంది మట్టలు పట్టుకొని తిరుగుతున్నారు, ఉదయాన్నే వెళ్ళిపోతారు. కొంతమంది వాళ్ళ జీవిత శైలి ఎలాగుంటుంది? మన సాక్ష్యం కనపడాలి. మనం ఒక దేవుని పనికి వెళ్తుంటే, దేవుని పని చేస్తాను నిజముగా. ఈమె అందుకంటుంది, రూతుని అంటాడు, అమ్మా గత జీవితం కంటే ఇప్పుడు నీ జీవితం ఇంకా బహుగా ఉన్నది, గత ప్రవర్తన కంటే ఇప్పుడు నీ సత్ప్రవర్తన బహుగా. ఈ పునరుత్థానపు ఆరాధన రోజు మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఆ వ్యక్తికి మనకి ఈరోజు ఒక పోల్చను చూసుకుందాం. ఒక ఆయన ఉన్నాడంట, 2 కొడుకులు ఉన్నారంట, బహు ఆస్తిపరుడంట. చిన్న కొడుకు అన్నాడంట, నాన్న నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇయ్యి. ఏమన్నాడంట? నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇయ్యి, నేను బిజినెస్ చేసుకొని నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవిస్తాను నాన్న అని తన ఆస్తిని తీసుకొని వెళ్ళాడంట. తీసుకొని వెళ్ళి ప్రియులారా దూర ప్రాంతానికి వెళ్ళి బిజినెస్ని స్టార్ట్ చేస్తాడంట. బిజినెస్ స్టార్ట్ చేసి, ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారంటారు? మీరు చెప్పుకుంటారు వరక. ఏం బిజినెస్ చేస్తుంటారంటారు? బట్టల వ్యాపారం చేస్తుంటారంటావా? ఏం చేస్తుంటారక్క? ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, మనకు బిజినెస్ ఇస్తే, మనకు డబ్బులు ఇస్తే మనం ఏం చేస్తాం? పొలమో, ఇల్లు, బంగారమో, ఏదో ఒక బిజినెస్ ఏదో చేసుకుంటాం. ఇతను చేసిన బిజినెస్ అంటే దూర ప్రాంతానికి వెళ్ళి తండ్రి వెంటిని విడిచి, ఎక్కడిని విడిచాడంట? తండ్రి వెంటిని విడిచి ఆయన తన దూరదేశం వెళ్ళి, ఇక్కడుంటే మళ్ళీ మా పాపాలకు అడ్డం వస్తాడని, మా నాన్నకు అడ్డుపడతాడని, మా బంధువులు అడ్డుపడతారని, మా స్నేహితులు అడ్డుపడతారని దూరదేశం భాష ప్రాంతంలోకి వెళ్ళి పాపం అనే బిజినెస్ని పెట్టాడంట. ఏం బిజినెస్ పెట్టాడు? పాపం అనే బిజినెస్. రహస్యముగా పాపం చేసే బిజినెస్, వ్యభిచారం అనే బిజినెస్, త్రాగుడనే బిజినెస్, క్రోధము, కక్ష అనే బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నాడంట. ఏం పోగొట్టుకున్నాడంట? ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నాడంట. ఇది మనకి నువ్వంట, ఇది తప్పిపోయిన కుమారుడు కదా అంట. నిజమే, తప్పిపోయిన కుమారుడు ఏ బిజినెస్ చేశాడంట? ఉన్నదంతా దుర్వ్యసనాలు అంటే
క్రామ, క్రోధ, మదమత్సర లోక సంబంధమైన బిజినెస్ చేసి తనకున్న ఆస్తినంతా పోగొట్టుకున్నాడంట. తన ఆస్తినంతా పోగొట్టుకున్న తర్వాత ఏ ఫ్రెండ్స్ అయితే ఆయన దగ్గర తీసుకున్నారు, ఏ ఫ్రెండ్స్ అయితే డబ్బులు ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చారో, ఏ ఫ్రెండ్స్ అయితే ఆయనతో కలిసి బిజినెస్ చేశారో, ఆయన దగ్గర ఉన్న డబ్బులు అయిపోగా ఒక్కొక్క ఫ్రెండ్స్ దూరం అయిపోవటం ప్రారంభించారంట. అప్పుడు అరే నువ్వు మంచోడివిరా, చాలా అందగాడివిరా, నువ్వు చాలా బలాఢ్యుడురా, మీ నాన్న గొప్పోడురా, నీవు గొప్పోడు అని పొగిన వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు తరిగిపోయినాయో, ఎప్పుడైతే తన దగ్గర డబ్బు లేదో, ఎప్పుడైతే తన దీనస్థితి వచ్చిందో, హీనమైన స్థితి వచ్చిందో, తను దూరం పెట్టడం ప్రారంభం చేశారంట. తనకు తినడానికి స్థితి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. అంతకుముందు రాజరిక లైఫ్ చేశాడు. తండ్రి ఆస్తిని తీసుకొని వ్యర్థంగా పాడు చేశాడంట. సంపాదించి తన తండ్రి కష్టపడి రూపాయి పోగు చేసి నా ఇద్దరు పిల్లల భవిష్యత్తు కొరకని కష్టం వచ్చి రక్తాన్ని చెమటగా దారగా పోసి తన తండ్రి తన ఆస్తిని కూడబెడితే నా భాగం నాకు ఈ నాన్నని తీసుకుని వెళ్ళిపోయి వ్యభిచారము, పాపము, జూజములకు వెళ్ళి విస్తారమైన బిజినెస్ చేసి తన ఆస్తినంతా పోగొట్టుకొని ఎట్లా వచ్చాడంటే ఆఖరికి హీనమైన స్థితిలోకి వచ్చాడంట. అరే తనతో స్నేహం చేసిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడంట. నువ్వెవరో నాకు తెలియదు అన్నాడంట. నువ్వెవరో బాగా వినండి, నువ్వెవరో. ఈరోజు నీవు నేను లోక స్నేహంతో చేస్తే రేపొద్దున ఆ వ్యక్తి నిన్ను ఎవరో నాకు తెలియదని రోజు ఒక రోజు వచ్చింది. జాగ్రత్త, ఏదో ఒక రోజు వస్తుంది, జాగ్రత్త. వినండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఒక మాట చెప్పి ఈ మట్లాదివారంలో ఒక మాటను మనం పొందుకొని తిరిగి వెళుదుము గాక. వెళ్ళాడంట, దూరదేశం వెళ్ళాడంట, పాపం చేశాడంట, అన్ని పోగొట్టుకున్నాడంట. పేకాట ఆడాడు, జూజమాడాడు, మందు తాగాడు, వ్యభిచారం చేశాడు, వెచ్చలవిడితనంగా డబ్బులు ఊరక కానుకలు ఇచ్చాడు, లేదంటే ఎట్టిచ్చాడో దాన ధర్మాలు చేశాడు మనకైతే తెలియదు. కానీ మొత్తానికి డబ్బులంతా కాజేసుకున్న తర్వాత అతనికి ఒక తినే స్థితి లేదు, అన్నం తినే స్థితి లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా భోజనం పెట్టే పరిస్థితి లేదు. అతను చూస్తే దగ్గరకు చేర్చుకోవట్లేదు. బట్టలు, అతను స్థితి దుర్వాసన కొడుతుందంట. ఏ వాసన? దుర్వాసన కొడుతుందంట, కంపు కొడుతుందంట. కంపు కొట్టే వ్యక్తిని ఎవరి దగ్గరికి చేర్చుకుంటారు? మన ఇంటికి ఒక ఆయన వస్తాడని కడుక్కున్నాన్ని అక్కడే ఉండంటాం మనం, అవునా కాదా? తెలియని వ్యక్తిని అక్కడ ఉన్నా ఉంటాం. చూడండి, బాగా వినండి. అతనితో స్నేహం చేసిన వ్యక్తులు, అతనితో తిన్న వ్యక్తులు, అతనితో తిరిగిన వ్యక్తులు, అతను సొమ్మును ధారాళంగా తిని తృప్తి పొందిన వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్తే నువ్వెవరో మాకు తెలియదు అన్నారంట. ఈయనకి ఏం చేయాలో అర్థం కాల. తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా పట్టుకొని వచ్చాడు. ఇంకొక విషయం చెప్పిన, సోమరుడు ఆశపడతాడని కంటే వాడికి ఏం దొరకదంట. ఏంటంట? సోమరి ఆశపడతాడంట, కానీ వాడికి ఏమీ, కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఏం చేశాడు? తండ్రి సొమ్మును తీసుకొని విచ్చలవిడిగా కాజేయాలని వెళ్ళాడు. ఈరోజు ఏందా ఈ ఉపమానం చూస్తున్నా? ఈరోజు మట్లాదివారం కదా, ఈ ఉపమానం దీంట్లోనే ఉంది కీలకమైన మాట. దీంట్లోనే ఈరోజు నువ్వు ఒక నేర్చుకొని తిరిగి ఒక ఆశీర్వాదకరమైన మాటను తిరిగి వెళితే, ఇదిగో ఈ తప్పిపోయిన కుమారుడి మీదకి కనికరం వచ్చినట్లుగా యేసు మన మీదకి కనికరం వచ్చును గాక. తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో అంతా పోగొట్టుకున్నాడు. తిరిగి ఆకలి అవుతుంటే ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక పందులు కాసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళేవరా నీ స్థితి అంటే, నేను బాగా బలిష్ఠుడిని, రాజుగారు బాగా బలవంతుని, ధనవంతుని కొడుకునని విర్రవీగిన తన జీవితం. ప్రియ దేవుని జనాంగమా, ఏ వ్యక్తి అయితే విర్రవీగాడో, ఏ వ్యక్తి అయితే కన్నుగానరాక తిరిగాడో, ధనం ఉందని, డబ్బు ఉందని, ఒళ్ళు ఉందని ఇష్టలవిడిగా తిరిగావో, ఒకరోజు పట్టబడతావు. పందులు మేసే పొట్టు దగ్గర నువ్వు నేనైనా ఒకరోజు పట్టబడాల్సిందే. ఈ కండలో శక్తి ఉన్నంతకాలం, డబ్బు ఉన్నంతకాలం నీ దగ్గరికి వస్తారు. కండలో శక్తి లేకపోతే ఎవడు నీ దగ్గరికి రాడో. ఈరోజు దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. ఈ తప్పిపోయిన కుమారుడు తన పాప వేచల ద్వారా తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. తిరిగి పని చేయడానికి తన దగ్గర ఏం లేదు, ఎవరు చేర్చుకోవట్లేదు. పని చేయడానికి ఎప్పుడైనా బాగా పెరిగితే కదా అమ్మలే, పని చేయడానికి ఎప్పుడైనా ఇతను కష్టపడితే కదా సుఖంగా బతికాడు. ఎట్ట బతికాడంట? పెద్ద కొడుకు ఎప్పుడు పని చేస్తాను, చిన్న కొడుకంట కొంతమందికి పిల్లల మీద గారాభం. ఏం గారాభం? మా పెద్ద కొడుకు, మా చిన్న కొడుకు, మా పెద్ద కూతురు, మా వీళ్ళే ముంచేది మన కొంప. నువ్వు ఎవరిని ప్రేమిస్తావు వాడే నీ కొంప ముంచుతాడు. ఈ తండ్రి కూడా చిన్న కొడుకు అంటే పోయిస్తామంట. ఎగురు చిన్న కొడుకు అంటే మా బాబే, మా ముద్దులు కన్నే, మా ఎర్రోడే, బుర్రోడే అని ముద్దులు పెట్టుకున్నంట. ఆడే పక్కలో బల్లెం పొడిసి ఆస్తి అంతా లాక్కుంపోయండి. జాగ్రత్త. నీ జీవితంలో కూడా యేసు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు కూడా నిన్ను దగ్గరికి చేర్చుకుంటున్నాడు.
యేసుని విసర్జించగా నేటి క్రైస్తవ జనం విసర్జిస్తున్నారు. ఈ తప్పిపోయిన కుమారుడంట పందులు కాసే వాడి దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడంటే ఇది స్టేటస్ యాడికి వెళ్ళిపోయింది? ఎక్కడి స్టేటస్ ఎక్కడి కథకు వచ్చిందంటే, ఎర్ర విగునుడు ఏం చేశాడు, కాస్త పోలీసుడు 4 దెబ్బలు తెస్తే అది పెద్ద అర్థమైంది. ఒక జబ్బు వస్తే మనకు అర్థమైంది మన బలం ఏందో. నేనంటాను, సరిగ్గా ఒక వేడి జలుబు చేస్తే చాలు, రామ్మ నీకు 1,00,000 రూపాయలు, ఇప్పుడు 1,00,000 వద్దేమొద్దు స్వామి నేను రాలేను అంటాం మనం. అవునా కదా? మన బలం అట్లాంటిది. కాస్త బాగుందనుకో, ఆరోగ్యం బాగుందనుకో, రా నువ్వెంత, నీ బండారం ఎంత, నీవెంత, నీ కెపాసిటీ ఎంత అంటాం. ఒక చిన్న జ్వరం వస్తే, అమ్మ డాక్టరు ఏంది నాకు ఈ పాడు రోగం, ఇదేంది ఈ రోగం అని బాధపడతాం మనం ఎట్లాంటి వాళ్ళం, ఎచ్చులోళ్ళం మనం. ఎవరు అంటాం మనం? ఎచ్చులోళ్ళం. ఎవరు మనం? మనకు మానుడు పేరు ఏంటంటే ఎచ్చులోళ్ళం. మానుడు అని పేరు పెట్టకంటే ఎచ్చులోళ్ళం అంటాం మనం. యేసు ప్రభు ఎచ్చులోడు కాదు, దీనుడు ఆయన, తగ్గించుకున్న దేవుడు ఆయన, గాడిద మీదకి దిగొచ్చిన దేవుడు ఆయన. ఈ తప్పిపోయిన కుమారుడికి ఈ కుమారుడికి ఎంత వ్యత్యాసమో తెలుసా? ఈ కుమారుడు ఇష్టానుసారంగా తన పని చేసుకున్నాడు. ఈ కుమారుడు దేవుని తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. ఈ కుమారుడు పట్టు తినడానికి వెళ్ళాడు. ఆ పందులు కాసే దగ్గరికి వెళ్తే పందులు అడుగుతానంట, అరే అయ్యా ఎవడరా నువ్వంటే, మాది పలానూరు, మరి ఏందిరంటే, మరి నీకు ఉద్యోగం ఏం లేదురా నా దగ్గర, మరి పందులు కాస్తావంటే, కాస్తాను స్వామి అన్నాడట. డబ్బులేమేనరా నీకు పందులు కాయటమే ఎక్కువ. ఏం కాయటం? నువ్వు పందులు కాయటమే ఎక్కువ కనుక నువ్వు ఆ పందులు కాసి ఆ పందులు పట్టు తినమన్నాడంట. విచిత్రం ఏం తెలుసా? ఆకలి బాధకు తట్టుకోలేక ఆ పందులు పట్టు తింటుంటేనంట, ఈడు కూడా పోయి పందుల్లో పడ్డాడంట పంది మాదిరిగా. వాటికి అర్థమైపోయింది ఇది విచిత్రమైన జీవి మన మధ్యలోకి వచ్చిందని. వాటికి తెలుసుగా, పంది అయితే వాటికి తెలుసు కదా, విచిత్రమైన జీవి ఏదో మన మధ్యకి వచ్చి మనదంతా తింటుందని ఈడు 4 పోట్లు పడిచి పక్కకేసినాయి అంట. దేవుడు కాదని నువ్వు ఎప్పుడైనా ధిక్కరించావనుకో, పందులు మూసి తినే పట్టు కూడా దేవుడు నీకు దొరకనేడు, జాగ్రత్త. వాడు ఆశించింది అన్నం ఆశించలా, పందులు తినే పట్టును ఆశిస్తే దాన్ని కూడా దొరకకుండా చేశాడు దేవుడు. ఎందుకో తెలుసా? తిరిగి మరలా తండ్రి ఇంటికి రావటానికి. దేవునికి స్తోత్రం కలుగునగాక. విర్రవీగాడాడు. మన పేరేంటంట? ఎచ్చులోలం. ఎవరు? మన ఇంటి పేరు పాలడుగులం కాదు, ఎచ్చులోలం. మనం ఎవరు అంట? ఎచ్చులోలం. చెప్పు రావణ, ఎవరు మనం? ఎచ్చులోలం. మనిషే బడాయి మారాడు, మనిషే ఒగరపోతాడు, మనిషే పొగరపోతాడు. ఈ పొగరు బడాయి ఎచ్చుతనం తెలుసా? నీ స్థితి అంతా దిగజారినప్పుడు ఎట్టొస్తాడు మానవుడు. ఎప్పుడు వస్తాడు? ఎట్ట దిగొస్తాడు. అయితే నేను ప్రకటిస్తున్న క్రీస్తు ఆయన మహారాజు అయ్యుండి భూమి ఆకాశం సృష్టికర్త, ఆకాశం సింహాసనము, భూమి ఆయన పాదపీఠము చేసుకుని కూడా ఆయన ఎలాగొచ్చాడో తెలుసు? యెరూషలేములోకి ఆయనంట గాడిద మీదకి వచ్చాడంట. గాడిద ఎక్కించుకొని వచ్చాడు. గాడిదాడని ఉపయోగపడేదండి, గుర్రం మీద రావచ్చు కానీ రాజుగారు కదా. నా రాజు అన్న ప్రకటించాడు. ఎవరు? ప్రవీణ్ ప్రకటన. మై రాజ్, మై కింగ్ అని చాలా ఉద్దేశంగా చాలా చక్కగా మాట్లాడాడు ఆయన. ఆ రాజు, ఆ గనుడైన దేవుడు, ఆ గొప్ప దేవుడు ఎలాగొచ్చాడు యెరూషలేములోనికి? దీన స్వభావాన్ని ధరించుకున్నాడు, దీనత్వాన్ని శోధించుకున్నాడు. ఎందుకో తెలుసా? తండ్రి చిత్తం నెరవేర్చాలని. ఎవరి చిత్తం నెరవేర్చాలని? తండ్రి చిత్తం నెరవేర్చాలని. గాడిద ఎక్కమంటే ఎక్కాడు, గుర్రం ఎక్కమంటే ఎక్కాడు. నిద్ర ఎక్కడరే? అందుకని అన్నాడు, మనిషి కుమారుడు తలవాల్చుటకు నక్కబొరిలకైనా స్థలం ఉంది కానీ మనిషి కుమారుడికి స్థలము అది. మనిషి కుమారుడికి ఏం లేదంట. యేసు ప్రభు తలవాల్చుకోవడానికి స్థలం దొరకలా. ఆయన తలుచుకుంటే ఈ భూమి ఆయనది కదా, ఈ భూమి ఆయనది కాదా? అవునా కదా? ఈ భూమి అంతా ఆయనదే కదా. ఆయన ఎక్కడ నిద్రపోకూడదు? ఏ శిష్యుడింటికి వెళ్ళి నిద్రపోకూడదు? ఆయన చూడండి ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? ఆయన ఎక్కడ సంచరించాడో తెలుసా? రాత్రి వేళలో దేవునితో సంచరించాడు, పగటి వేళ స్వార్థ ప్రకటించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రాజు గురించి నేను 3 మాటలు చెప్పి ముగిస్తాను. ఈ తప్పిపోయిన కుమారుడంట పందులు మోసే పెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పందులు పెకిలించి వాడిని పక్కకేసినప్పుడంట వాడికి ఎవరు గుర్తొచ్చారంటే, ఒక్క పోటు పడిసరికి అప్పుడు గుర్తొచ్చాడంట, డాడీ గుర్తొచ్చాడంట. ఎవరు గుర్తొచ్చాడంట? చాలామంది జీవితంలో కాస్త దేవుడు బ్లెస్ చేస్తే చాలు, దేవుడు ఆశీర్వదిస్తే చాలు, కాస్త హెచ్చిస్తే చాలు, రోగం పోతే చాలు, ఇకేం లేదు, మందిరం మర్చిపోతారు, దేవుడిని మర్చిపోతారు. ఏం మర్చిపోతారు? మందిరం మర్చిపోతారు, దేవుని మర్చిపోతారు. ఎచ్చులోలం కదా మనం, ఎచ్చులోలం కదా. ఎచ్చులు బడతనం ఆడికి పోతే మనకి. అందుకని ఈ శరీరం ఏం చేయాలి తెలుసా? యేసు రక్తంతో కాల్చబడాలి ప్రతిరోజు. ఎచ్చులు తనం పోవాలంటే, బడాతనం పోవాలంటే ఏం చేయాలా? యేసు రక్తంతో మనం ప్రతిరోజు శుద్ధి చేయబడాలి. అప్పుడు మన శరీరం ఏం తెలిసిందా? యేసుకు లోబడిద్ది ఆ శరీరం. ఈ ఎచ్చులోడు కూడా పోయిండు దూర ప్రాంతంలో. వీడి పేరు ఏంటంట?
ఈ తప్పిపోయిన కుమారుడు పేరు ఏంటట? ఈ ఎచ్చులోడు. వీడి పేరు కూడా ఏంటి చెప్పండి మీరు? ఎచ్చులోడు వీడు. అవునా? బడాయతనంగా పోయాడా లేదా? ఈ బడాయతనం కూడా కత్త బడాయి కత్త అయిపోయినాక ఆడికొచ్చాడు ఇప్పుడు వీడు. ఎక్కడికి వచ్చింది వీడి స్థితి? ఎచ్చులు మరి పోయేటప్పుడు సెంట్ వేసి జీన్స్ ప్యాంట్ వేసి నా సోకు చూడని కదర బట్టలేసి సోటేసి కూటేసి దాన్ని ఏమంటారు షూ వేసి వెళ్తుంటే వాడితో 10 మంది పనోళ్ళు అంటాడు, పక్కన బాడీ గార్డ్లు అట్టా 10 మంది బాడీ గార్డ్లు అంట. వచ్చేటప్పుడు వీడి పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? వీడు పడితే ఎవరో పట్టుకునే పరిస్థితికి వచ్చింది ఈ ఎచ్చులోడికి. జాగ్రత్త. ఆత్మీయ స్థితిలో ఏ వ్యక్తి అయినా గర్వించావా? నాకు ఇది ఉందని గర్వించావా? నాకు ఇది ఉంది నేను అని నువ్వు గర్వించావా? అక్కడే నీ జీవితం పతనమైతే జాగ్రత్త. తప్పిపోయిన కుమారుడు దాని విషయంలో హెచ్చించుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు దాని విషయంలో గర్వించుకున్నాడు. ఆ ఎచ్చులు తనమే వాడికి తీసుకొచ్చి పందులు మోసి పందులు తినే పట్టు దగ్గర తీసుకొచ్చింది. ఈ ఎచ్చులోని కాత ఎక్కడ తీసుకొచ్చింది తెలుసా? దీనత్వంలోని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీవు నేను దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన దయను బట్టి బ్రతుకుతున్నామంటే ఇది దేవుని కృప. అయ్యా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఇది దేవుని కృప, ఇది దేవుని దయ, ఇది నా వల్ల వచ్చింది కాదు. కొంతమంది ఇది నేను సంపాదించాను అంటారు. కొంతమంది ఏమంటారు? మమ్మగారు పెట్టింది. ఇది ఎవరు పెట్టింది? మమ్మగారు పెట్టిన బీరువా, ఇది మమ్మ ఇచ్చిన బంచం. ఎచ్చులోలం కదా మనం. ఎవరు మనం? చెప్పు పాస్టమ్, ఎవరు మనం? ఎచ్చులోలం. ఎచ్చుల కత్త దిగాలంటే దానికి బెడ్షీట్ లేకుండా చేస్తాడు దేవుడు. అందుకే మూక మంచి పండుకో, నీ ఎచ్చుల కత్త తగ్గేంత వరకు అంటాడు దేవుడు. అయ్యా దేవుడు మళ్ళీ ఎక్కటం తెలుసా? ఇది నీ దయ్యా, ఇది నీ కృప. నొలక మంచం మీద పండుకునే మమ్మలను డబల్ కాటు మంచం మీదకి తీసుకొచ్చావంటే ఇది నీ దయ్యా. నాలైసై దగ్గర ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా? ఎండమావులే జీవనదులై సించెనుగా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ. అందుకే దావీదు ఏం చేశాడు తెలుసా? గమనించుకోండి, దావీదు కూడా ఎచ్చులు పోయిందంట. ఎట్ట పోయిందంట? ఎచ్చులు పోతే కాస్త దురాత్మ వచ్చి పట్టుకుందంట దావీదు మీదకి. జాగ్రత్త, ఎచ్చులు పోబాకండి. మనం ఎచ్చులోళ్ళం కనుక ఎచ్చులు కాదు తగ్గితే తండ్రి దగ్గరికి హత్తుకుంటాం మనం. హల్లెలూయా. తండ్రిని నువ్వు గుండెల మీద పెట్టుకుని నేను సాగుతాడు. అయ్యా నీ రొమ్మును ఆనుకొని నేను నిత్యం ఉండాలయ్యా, పసిపిల్లవలే నేను ఉండాలయ్యా, నిన్ను చూస్తూ నీ ముఖ దర్శనాన్ని చూస్తూ నువ్వు ఇస్తూ నన్ను ప్రేమిస్తూ నా కుర్రలు తాగుతున్నప్పుడు తండ్రి ఆ ప్రేమను నేను చూడాలని ఏ వ్యక్తి అయితే తగ్గించుకుంటాడో ఆ వ్యక్తిని గుండెల్లో దాచిపెట్టుకుంటాడు నా దేవుడు. కాస్త ఎచ్చులైన పరిస్థితి ఏమైందంట? పందులు మేసే పట్టు దగ్గరికి వచ్చిందంట. ఒకడు మందు తాగితే వాడు వీర రంగం చూడలేం, వాడు స్టైల్ ఇట్టపోతే చేతులు. ఒకడు బైక్ ఎక్కగా బైక్ మీద పోతే, అందుకే కొంతమందికి బైకులు ఎక్కినోడికి ఏం చేస్తారు? ఎర్రగొట్టి పెడతాడు దేవుడు. కథ ఎచ్చులు కథ ఏమైతే ఎచ్చులు నీకు బండిచ్చాడంటే జాగ్రత్తగా నీ అవసరాలు తీర్చుకోవటానికనే, నీ జీవితంలో అది ఉపయోగపడటానికి. కానీ దానికి నువ్వు ఉపయోగపడటానికి అది నిన్ను ఉపయోగపెట్టుకోవాలి వస్తువుని. ఏం చేయాలా? నీ ఉపయోగపెట్టుకోవాలి వస్తువుని. దేవుడు నీ జీవితంలో ఈ ఎచ్చులోడికి కూడా దేవుడు తండ్రి డబ్బులు ఇస్తే ఉపయోగపెట్టుకోవాలా. దేని వ్యర్థంగా ఉపయోగపెట్టుకునే వ్యర్థంగా ఏ వ్యక్తి అయితే ఉపయోగపెట్టుకున్నాడో ఈ ఎచ్చులోడికి పట్టిన గతే పట్టింది. అవునా కదా? పట్టిద్ది. అదే గతి పట్టి దేవుడికైనా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ మట్లాది వారంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎచ్చులు కాస్త తగ్గించుకొని, పోగడ కాస్త తగ్గించుకొని, దీనత్వం తగ్గించుకొని, మన తండ్రి ఎట్లాంటి దీనుడో, మన తండ్రి ఎంత దీనంగా వచ్చాడో, మన యేసు మన కొరకు ఎంత ప్రేమ చూపుతున్నాడో, యేసయ్య ఎంత ప్రేమ గల దేవుడో, ఆయనలో మనం ఫలిస్తే ఆయన కృప మన మీద ఉండి ఆయన బిడ్డలుగా మార్చబడతాము. ఎచ్చులోడంట. ఎందుకు ఆ మాట వస్తుంది దేవుడు ఎచ్చులోడని? ఇక ఏమైందంటే ఈ పరిస్థితి ఏంటంటే దూరకు ఆలోచన చేశారంట. ఏమని ఆలోచన చేశారంటే, అయ్యో మా నాన్నున్నాడే. ఎడున్నాట? మా నాన్నున్నాడే. చాలామంది ఆడిపోయిన మన ఊరు పేరు చెప్పుకుంటాం. అవునా కాదా? ఏ ఊరు అన్నపో తిరిగి మా ఊరు వెళ్దాం. ఈయన కూడా అన్నీ కాజేసుకుని తిరిగంట మా నాన్నున్నాడు కదా, మా నాన్న దగ్గరికి వెళ్తే నన్ను బాగా చూసుకుంటాడు, కనీసం మా నాన్నకి నేను కుమారుడుగా లేకపోయినా పనోడుగానా ఉంటాననుకున్నాడంట. బాగా ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. ఈ రోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి దీనత్వం ధరించుకొని వస్తావో, తగ్గింపు స్వభావం వస్తావో, పాపపు స్వభావం విడిచిపెడతావో, అపవిత్ర స్వభావాన్ని విడిచిపెడతావో, లోక స్నేహాన్ని విడిచిపెడతావో, ఈ శరీరం కామ క్రోధ మదమత్సరాలు విడిచిపెట్టి తండ్రి యొద్దకు వస్తావో, తండ్రి నీ మీద కనికర పడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎచ్చులు తగ్గించుకుంటే, అబ్బాయి నీ ఆ బడాయి కథ తగ్గించుకుంటాం మనం. రే కథ తగ్గించుకోరా, కథ
వీడు తగ్గించుకోవడానికి ఎచ్చులు పోయి కాస్త బాగా అయిపోయిందంట. పోయేటప్పుడు సుగంధ ద్రవ్యాలు కలిగిన వస్త్రాలు వేసుకుని ఆర్భాటంతో పోయాడంట. వచ్చేటప్పుడు ఏమంటున్నాడంట, డాడీ ఓ తప్పితే నాకు దిక్కు, నువ్వు అసలు నాకు వద్దు నాన్న, నా లైఫ్ నా ఇష్టానుసారంగా జీవిస్తాను నాన్న, నా సొమ్ము నా కష్టం. ఏం వీడు కష్టపడ్డట్టు, వీడేందో కష్టపడి సంపాదించి రాత్రి పోగులు కష్టపడ్డట్టు. ఈరోజు నేను చెప్పే ఉపమానం ఏందో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? యేసు నీ కొరకు రక్తం కార్చాడు, యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, యేసు ఎలవ పెట్టి నీకు విలువనిచ్చాడు, యేసు ద్వారా నీకు ఈ విలువ వచ్చింది, యేసు ద్వారా నీకు ఘనత వచ్చింది, యేసు ద్వారా ఈ ఖ్యాతి కలిగింది, యేసు ద్వారా మందిరంలోకి వచ్చే కృప దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం ఏం చేయాలంటే, యేసయ్య ఎలాగొచ్చంటే యెరూషలేములోకి వచ్చేటప్పుడు ఎట్టొచ్చాడంటే గీనుడయ్యి గాడిదను వాడుకున్నాడంట. ఆ గాడిదవు నువ్వు నేను గాట్ల, అది తేడా. గాడిదన్న యేసయ్యకి ఉపయోగపడుతుంట, నువ్వు నేను ఉపయోగపడలే యేసయ్యకి. ఎప్పుడు ఉపయోగపడుతున్నావు? ఆదివారం ఉపయోగపడుతున్నాం యేసయ్య. ఇంక అప్పుడు తప్పితే బయట అంతా మన కాలకృత్యాలన్నీ. ఎక్కడ గాడిదని దేవుడు ఆడుకున్నాడు. గాడిదంటే యేసును మోసిందంట. ఆ గాడిద ఎంతకు ధన్యురాలో? ఆ గాడిదంత మనం గాడిదలంగా, మనం మనుషులం, యేసును మోసే మనుషులం. బాగండి. ఎప్పుడైతే బాగమేనండి, ఆ కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు అల్లంత దూరం చూశాడంట, గుర్తుపెట్టాడంట తండ్రి, అరే ఈడు నా చిన్న కుమారుడే, ఈడు నా చిన్న కుమారుడే అనంట. వాడిని పనివాడితో చూసంట, వచ్చేవాడు ఎవడరా నా కుమారులాగా ఉన్నాడంటే, అవునయ్యా ఎట్టొస్తున్నాడంట. పోయేటప్పుడు ఏమో ఇట్ట పోయిందంట, వచ్చేటప్పుడు ఇట్ట వస్తున్నాడంట నడవలేక. పోలీస్ స్టేషన్కి పోయేటప్పుడు ఒకలాగుంటాడు, వచ్చేటప్పుడు వాడికి స్థితి చూడాల, నడవలేకుండా వస్తున్నాడు. పరిస్థితి తెలుసా? ఆ రాత్రి కోటింగ్ ఇట్ట వస్తున్నాం అనమాట. కాళ్ళు కింద పడవు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇచ్చేది ఆడ కోటింగు మా కాళ్ళ మీద అరికాళ్ళ మీద వాళ్ళు ఇచ్చే కోటింగ్. అప్పుడు వీడేం చేయాలా, మా చేతుల మీద ఈ మేడాల మీద ఎత్తారు పోలీసులు. అప్పుడు ఈ చేతులు అప్పుడు దాకా ఇట్ట చూపిన చేతులు ఏమో తెలుసా, ఇట్ట పోతాయి. ఈ కాళ్ళు ఇట్ట దాన్ని కాళ్ళు ఏం చేస్తా తెలుసా? అర్థమవుతుంది మీకు? ఇట్ట నడిచి నిలకబడతాయి కదా, ఇప్పుడు ఇట్టొత్తాయి అనమాట. పోలీస్ స్టేషన్ పోయిన పరిస్థితి. ఇప్పుడు తప్పిపోయిన పరిస్థితి కూడా పోలీస్ స్టేషన్కి పోయి తన్నులు తిని లాస్ట్కి అన్ని కాజేసుకొని కాజేసుకోనంట తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడంట. వస్తుంటే ప్రియదేవుని బిడ్డలారా, తండ్రి కషాయుడు కదా, మన తండ్రులు కషాయుడు, అవునా కాదా? ఎందుకంటే ఎచ్చులోలం కదా మన తండ్రులు కూడా మానవులం కదా, ఎచ్చులోలం కదా. ఈ తండ్రి ఎచ్చులోడు కదంటాడు, దేవుడు అంట ఈ తండ్రి. కొట్టు చప్పట్ల బిగ్గరగా. ఈ తండ్రి రాగానే ఏమని చేశాడా, రే యాడిపోయారా పనికి మాలని ఇన్నాళ్ళు అల్లా దూరానుండగంట చూడండి, దూరానుండగా వాడి మీద కనికరపడంట. అమాంతన వాసన వస్తున్న బట్టలు కంపు కొడుతున్న అవన్నీ పట్టించుకోలేదు తండ్రి. అంత వాడిని ఎవడు పట్టించుకోకపోయినా, ఎవడని దగ్గర తీసుకుపోయినా ఈ తండ్రి దగ్గరికి వెళ్ళి కుమారుని పట్టుకొని ఇట పెట్టుకొని మెడ మీద పెట్టుకొని ముద్దు పెట్టుకొని కనులారా ఏడ్చాడంట. హల్లెలూయా. అప్పుడు అన్నాడంట, చూడండి ఈ తండ్రి ఏమన్నాడు తెలుసా, రే నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడ్రా. ఏమొచ్చాడు? తప్పిపోయి తిరిగి వచ్చాడు. నిజంగా ఈరోజు మనం తప్పిపోతే, దేవుని వాక్యం ఎక్కడ తప్పిపోతే, యేసుని ఈరోజు నీ దగ్గరికి రాజుగా వస్తున్నాడు, యేసయ్య నీ దగ్గరికి తిరిగి వస్తున్నాడు. ఆయన స్వతంత్రించుకోవాలంటే ఈ తప్పిపోయిన కుమారుడు వలె మనం తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చుదుము గాక అంటున్నాడు. శుభ్రంగా స్నానం చేయించి, ఒక్క మాట లేదంట కుమారుణ్ణి, ఒక్క మాట లేదంట అంటున్నాడు. ఆ కుమారుడికి మంచి స్నానం చేయించి, మంచి బట్టలు దొరికించి, సుగంధ ద్రవ్యములకు వచ్చి, నా కుమారుడు నా పక్కన సింహాసనం పక్కన కూర్చోబెట్టండి అంటున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తండ్రికి ఈ యేసు ప్రభు ఎంత దీనుడుగా ఉన్నాడో ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు గనక. మన తండ్రి మన తల్లిదండ్రులు మనం తప్పు చేస్తే ఖచ్చితంగా మనం తిడతారు, ఒక తప్పు చేస్తే తిడతారు, ఒక మాట అంటే తిడతారు. కానీ నేను ప్రకటిస్తున్న తండ్రి, నేను ఆరాధిస్తున్న తండ్రి యేసయ్య, ఒకవేళ మనం తప్పు చేస్తే, ఒకవేళ బుద్ధిహీనమైన పని చేస్తే, తండ్రి నన్ను క్షమించు అని అడిగితే క్షమించి నిన్ను హత్తుకునే దేవుడైనా, ముద్దు పెట్టుకునే దేవుడైనా. ఈ రాజు ఎలాంటి రాజు అంట? బంగారు తండ్రి నా యేసయ్యా, నేరము చేసి తిని నేనయ్యా, నా భారాన్ని మోసితివి నీవయ్యా. నాకేమో భలే గుర్తొస్తాయి, ఏం పాటరా. యా నేరము చేసినది
నా భారాన్ని మోసిన బంగారు తండ్రి మన దేవుడు ఎవరంట. ఇది చూడండి, ఎందుకు తప్పిపోయిన కుమారుడు గురించి నాకు ధ్యానం చేసినప్పుడు ప్రతిసారి నేను ఎన్నిసార్లు తప్పిపోతే నన్ను ప్రేమించాడు దేవుడు. పాపంలో పడిపోయినప్పుడు, లోకంలో పడిపోయినప్పుడు నిజంగా దేవుని ప్రేమ మనకు అర్థమైతే ఆ తండ్రి ప్రేమ మన తల్లిదండ్రులు ఖచ్చితంగా తిడతారు. ఒక తప్పు చేస్తే ఖచ్చితంగా తిడతారు. ఒక తప్పు చేస్తేనో, మాట వినకపోతేనో. మరి కుమారుడంట తన ఆస్తినంతా దూరదేశంలోకి వెళ్ళి తీసుకెళ్ళి పాడు చేసిన తండ్రి ఒక్క మాట లేదంట. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం ఎక్కడైనా తప్పిపోయి ఉంటే ఈ మట్టలాది వారంలో యేసు రాజుగా వస్తున్నాడు. నీ మధ్యకి ఎట్ట వస్తున్నాడంట? ఆయన అంటున్నాడు, మీ మధ్యకు దీనుడుగా గాడిదనెక్కి మీ యొద్దకు ఆయన వచ్చుచున్నాడు. ఈరోజు యేసు మన దగ్గరకు వచ్చుచున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఎట్టొచ్చాడంటే పోగొట్టుకొని వచ్చాడు. ఈ కుమారుడు నిన్ను రక్షించడానికి వస్తున్నాడు. కొట్టు చప్పట్లో. ఈ కుమారుడు దీనుడుగా వస్తున్నాడు. యెరూషలేముకు రావడం గల కారణం ఏంటో తెలుసా? యెరూషలేములో ప్రాణం పెడతానికి వస్తున్నాడు. యెరూషలేములో అవమానపరచడానికి వస్తున్నాడు. యెరూషలేములో రక్తాన్ని కాచడానికి వస్తున్నాడు. యెరూషలేములో సిలువ వేయబట్టడానికి వస్తున్నాడు. యెరూషలేములో వస్త్రహీనుడు అవ్వడానికి వస్తున్నాడు. ఎంత తగ్గించుకొని వస్తున్నాడు తెలుసా? ఈ కుమారుడు ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. ఈ కుమారుడు తన తండ్రి ఆస్తినంతా కాపాడు చేశాడు. మరి ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నా ప్రశ్న, ఈరోజు దేవుని చిత్తం నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా? తప్పిపోయిన కుమారుడు వలె ఉన్నావా? ఒకవేళ తప్పిపోయిన కుమారుడు వలె ఉంటే తిరిగి యేసు దగ్గరికి రా, ఈరోజు హత్తుకుంటాడు. ఒకవేళ దేవుని చిత్తం నెరవేర్చుతుంటే ఇంకా నన్ను బలపరచు ప్రభా, నీ చిత్తంలో నన్ను నింపు ప్రభని ఈరోజు నిలబడితే నిన్ను వాడుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది ఇప్పుడు భావన? ఈ కుమారుడు ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఈ కుమారుడు తన శరీరాన్ని, తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు పెట్టడానికి వచ్చాడు. ఈ కుమారుడు తండ్రి సంపాదించిన ఆస్తి అంతా విచ్చలవిడిగా పాడు చేసుకున్నాడు. ఈ కుమారుడు తండ్రి తనకిచ్చిన మహిమను మన కొరకు తన ప్రాణాన్ని ధారగా పోసి మనకు మహిమనిస్తున్నాడు. ఈ కుమారుడు వేల పరిశుద్ధులతో వస్తున్నాడు. తండ్రి మహిమతో నిత్య రాజ్యము తెస్తున్నాడు. వేల పరిశుద్ధులతో తండ్రి మహిమతో నిత్య రాజ్యమును యాకోబును ఏలువాడు. యాకోబును అంతములేని రాజ్యమును తెస్తున్నాడు, దిగి వస్తున్నాడు. అంతములేని రాజ్యమును తెస్తున్నాడు, దిగి వస్తున్నాడు. రాజు వస్తున్నాడు, యేసు రాజు వస్తున్నాడు. యువరాజు వస్తున్నాడు, మహారాజు వస్తున్నాడు. యూదుల రాజై, రాజుల రాజై, ప్రభులకు ప్రభుడు వస్తున్నాడు, దిగి వస్తున్నాడు. యూదుల రాజై, రాజుల రాజు, ప్రభులకు ప్రభుడకు వస్తున్నాడు, దిగి వస్తున్నాడు. రాజు వస్తున్నాడు, యేసు రాజు వస్తున్నాడు. హల్లెలూయా. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను ఆఖరిగా. ఈ వాక్యం ద్వారా మీరేమి నేర్చుకున్నారు? ఈ వాక్యం ద్వారా ఈ కుమారుడు ఇచ్చింది పోగొట్టుకున్నాడు. ఈ కుమారుడు సర్వస్వం ఆయనే మారిపోయాడు. ఈ కుమారుడు తండ్రి ఆస్తిని పాడు చేశాడు. ఈ కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఈ కుమారుడు తండ్రిని అవమానపరిచాడు. ఈ కుమారుడు తండ్రిని ఘనపరిచాడు. ఈ కుమారుడు తండ్రికి అవమానం తెచ్చాడు. ఈ కుమారుడు తండ్రికి ఘనతను తెచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీవు ఈ మట్టలాదివారం రోజు ఘనత తెచ్చే వ్యక్తిగా ఉంటావా? ఘనహీనమైన వ్యక్తిగా ఉంటావా? ఇదిగో విలువ తెచ్చే వ్యక్తిగా ఉంటావా? విలువ పోగొట్టుకునే వ్యక్తిగా ఉంటావా? ప్రభు ఈరోజు నీ ముందు ఒక మార్గం నీకు చెప్తున్నాడు. ఒక మాట నేను చదివి ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 43, యెషయా గ్రంథం 40, 11, 40 యెషయా గ్రంథం 40 అధ్యాయం. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. 40 అధ్యాయం 9, 11. ఎన్నో అధ్యాయం చదువుతున్నారు మీరు? 49 9వ అధ్యాయం. సియోను సువార్త ప్రకటించుచుంది,
ఉన్నత పర్వతం ఎక్కుచున్నది, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నది. ప్రభు అంటున్నాడు, ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తాను శక్తిమంతుడై వచ్చుచున్నాడు. మన మధ్యకి ఎట్ట వస్తున్నాడంట? శక్తివంతుడై వస్తున్నాడు. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దే ఉన్నది, ఆయన చే ప్రతీకారం ఆయన యొద్దే ఉన్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుచు తన బాహువును తన గొర్రె పిల్లలకు రొమ్ము నానుచుకొని మేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రొమ్మునా నించుకొని నన్ను కాచే కాపరి, కాపరి నా కాపరి, నన్ను కాచే కాపరి, కాపరి నా కాపరి, నన్ను కాచే కాపరి. హల్లెలూయా. అందుకే ఒక మాట అన్నాడు, యెహోవా ఎట్లాంటి దేవుడు? మన దేవుడు ఎట్లా అంటాడంట? దీనుడు. చెప్పండి ఒకటి, మొట్టమొదటిగా దీనుడు. దీనుడు అంటే అన్నీ ఉన్నా దీనత్వం కలిగి ఉండటం. మనకెన్ని ఉన్నా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది తెలుసా? ఎచ్చులు కాస్త తగ్గించుకొని, ఏం తగ్గించుకొని? బడాయితనం కాస్త తగ్గించుకొని. అంటే దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తే మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించబడతాము. ఆయన మరలా మహిమగల పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన స్వభావికము ఆయనకు నచ్చితే, మన మీద ఆయన అభిషేకం ఉంటే ఆయన రాజ్యములో వారసులుగా మనం ఎత్తబడతాము. విడవబడ్డాడు ఈ కుమారుడికి, ఈ కుమారుడు యెరూషలేములో అడుగుపెట్టాడు, ఈ కుమారుడు యెరూషలేము నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఈ కుమారుడు మరలా తిరిగి ఆడికి వచ్చాడంటే యెరూషలేములో తిరిగి వచ్చాడు. ఈ కుమారుడు ఎక్కడికి వెళ్ళంటే పరలోకానికి వెళ్ళాడు. ఈ కుమారుడు మరలా ఎక్కడి నుంచి దిగి రాబోతున్నంటే పరలోకం నుంచి మధ్యాకాశాన్ని దిగి వచ్చి నిన్ను నన్ను పరిశుద్ధులలో ఆయన ఎత్తకపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? జగన్ నేను దేంట్లో సిద్ధం తెలుసా? దీనత్వంలో సిద్ధంగా ఉండాలి, తగ్గింపు స్వభావంలో సిద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించే విషయంలో సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి వెళ్ళటానికి తన మనస్సును నిలుపుకున్నాడంట. ఏమి నిలుపుకున్నాడు? తన ప్రాణం పోద్దని తెలుసు, ఆయన చంపుతారని తెలుసు, అవమానపరుస్తారని తెలుసు. అందుకే ఆయన అధికారంతో రాలా, దీనత్వంతో యెరూషలేములోనికి గాడిదనెక్కి తను తాను తగ్గించుకొని యెరూషలేములోనికి అడుగుపెట్టాడు ఆయన. నీవు నేను పరలోకానికి అడుగు పెట్టాలంటే మనం కూడా యేసుక్రీస్తు మాదిరిగా దీనత్వం కలిగి తగ్గించుకొని ఆయన పోలికలో మనం నడిస్తే, ఆయన మాదిరిగా మనం ఉంటే శాశ్వతమైన రాజ్యములో బహుమానమిచ్చి సింహాసనం మీదట మనం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మెడ మీద ముద్దు పెట్టుకొని మనను బంగారు బిడ్డలారని ముద్దు పెట్టుకుంటాడు దేవుడు. ముద్దు పెట్టుకునే వ్యక్తిగా ఉంటావా? వ్యతిరేకించబడే వ్యక్తిగా ఉంటావా? ద్వేషింపబడే వ్యక్తిగా ఉంటావా? అయితే ఈరోజు మనం కాస్త తగ్గించుకొని మన స్థితిని గమనించుకొని, మనం డబ్బు ఉందని కలవరపడొద్దు, సొమ్ముందని కలవరపడొద్దు, స్థలాలు నేను కలవరపడొద్దు. యేసయ్య కృపందని నువ్వు నిత్యము ఆయన మహిమ నీ మీద ఉందని నువ్వు తగ్గించుకొని ప్రభుకు లోబడితే నీకు ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తే ఆఖరి మాట. దావీదు బలామంతుడు, బలాశూరుడు, గొలియాతును పడగొట్టిన వాడే. కానీ దావీదులో ఏముందో తెలుసా? ఆయన చంపుతున్న దావీదు 40 సంవత్సరాలు తిరుగుతున్న నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదంట దావీదు. నోటి మాట ద్వారా కానీ వ్యతిరేకం కానీ ఏ వ్యక్తిని దూషించలేదంట, ఏ వ్యక్తిని అవమానపరచలేదంట. అందుకు దావీదు నా హృదయానుసరుడని దేవుడు అన్నాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో పరలోకానికి వెళ్తే నీకు ఒక సాక్ష్యం కలగాలి. ఇదిగో నా కొరకు ఇలా పలానా వాడు ఇలా జీవించాడని, ఇదిగో యేసుక్రీస్తు కొరకు నా కొరకు ఒక సాక్ష్యం కలిగిన జీవితం జీవించాడని ప్రభు నీ కొరకు నా కొరకు చెప్పాలా. ఆ సాక్ష్యకరమైన జీవితం ఈ 2025 ఇదిగో ఈ 13వ తారీఖు ఈ మట్లాది వారంలో ప్రభు కోరుకుంటున్నాడు. నీ నా జీవితంలో సాక్ష్యం కలిగి జీవించుదు గాక. తెల్లారిపోయి మళ్ళీ మన ఇష్టాసారంగా మాట్లాడుకుందాం గా. ఎచ్చులు మన దగ్గర అంటే మన స్వభావం ఏంటదా? ఆ పదం తప్పు కాదు. ఆ పదం ఏంటి? ప్రాచీన స్వభావం తగ్గించుకొని దైవికమైన స్వభావం తగ్గించుకున్నాం అనుకో, దేనత్వం వచ్చింది. ఏమొచ్చింది? ఈ నోరు మూసుకుంటావు, పెదాలు మూసుకుంటావు. ఒకవేళ నిన్ను అంటున్నారు, నన్ను కాదని పక్క తిప్పుకుంటే. ఈ మధ్య ఒక యాడ్ వస్తుంది, నేను చూసా. ఒక పిల్లగాడు ఒక తండ్రి ఎత్తుకొని పోతా ఉంటాడు. ఐస్ క్రీమ్ బండి గంట కొడతా ఉంటాడు. ఏం చేస్తాడు?
ఆ తల్లి ఏం చేసిందంటే వాడి ముఖానికి ఎట్ట కప్పి అది వినపడకుండా చెవుకి ముఖానికి కళ్ళకు కనపడ కప్పుకొని పోద్ది. ఈ చిత్రం ఏం తెలుసా, ఈ గంట సౌండ్ అనక వాడికి తెలుసు ఇది ఐస్ క్రీమ్ బండి అని. ఇవాళ అమ్మటే హేళన గోల్ చేసి ఐస్ క్రీమ్ కొని పెట్టుకుంటాడు. ఈ మందిరం దాటినాక నిన్ను ఎట్ట మోసపుచ్చాలో సాతానుడికి బాగా తెలుసు. అర్థమైందా? ఈ మందిరం దాటిపోగానే నేను ఎట్ట మోసపుచ్చాలో కూడా సాతాను తెలుసు. అందుకనే మనం మోసపోకుండా దేవుని చేతిలో యథార్థంగా నిలబడి ఆయన చిత్తములో నడుచుదుము గాక. ఐస్ క్రీములకి ఎచ్చులుతనానికి పోయి మనము మన ఇచ్చిన కృపను పోగొట్టుకోకుండా దీనత్వము కలిగి యేసు దీనుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి తనకు తాను రిక్తునిగా మన కొరకు చనిపోయాడు కనుక ఆయనలాగా మనం జీవించి ఆయనలాగా మనం బ్రతుకుతాము గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నేను దీనుడుగా అయ్యా తగ్గింపు స్వభావంతో వచ్చానని మాట్లాడారు అయ్యా. ఇదిగో ప్రభా, తప్పిపోయిన కుమారుడు అహంకారంతో గర్వముతో నాయన ఇదిగో ప్రభా తండ్రి ఇంటిని విడిచి వెళ్ళాడు నాయన. నీవు పరలోకమును విడిచి మా దగ్గరికి దీనుడుగా వచ్చావు. ఈ కుమారుడైతే అహంకారంతో బయటికి వెళ్ళాడయ్యా. అయ్యా నువ్వైతే ప్రభా దీనుడుగా యెరూషలేములోకి వెళ్ళావయ్యా. ఇదిగో ప్రభా ఈ కుమారుడైతే అన్ని పోగొట్టుకొని ప్రభా తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అయినప్పటికీ నువ్వు కనికరించావు, అయినప్పటికీ ఆ కుమారుడు కనికరించాడయ్యా. మా జీవితాల్లో ఈ సంవత్సరంలో ఈ ప్రభా ఈ మట్ల ఆదివారంలో ప్రభా దీనత్వము స్వభావం మాలో ధరింపచేయండి నాయన. ప్రాచీన స్వభావాన్ని తీసివేయండి, దైవికమైన స్వభావాన్ని ఇవ్వండి నాయన. నవనూతనమైన కృపరిచి యెరూషలేమునికి మీరు దీనుడిగా వెళ్ళారు నాయన. మరలా మీరు పరలోకం నుంచి నాయన నూతన యెరూషలేములోనికి మేఘారుడై ప్రభా అయ్యా మహిమతో రాబోతుండగా, అగ్ని అభిషేకంతో రాబోతుండగా, అగ్ని కణంలోనే రాబోతుండగా దాన్ని ఎదుర్కోవడానికి మాకు పరిపూర్ణమైన ఆత్మ ఆశ నిగ్రహము మాలో నిరుత్సహించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. వినుని వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ మాట ద్వారా మాలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని తగ్గించుకొని అయ్యా నీలో దీనత్వం కలిగి దీన స్వభావం మాకు దయచేయమని మా రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి ప్రతిది పొంది అడిగి వేడుకొని ప్రారంభించి ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్.